ఎప్పుడన్నా అది అర్థం చేసుకున్నారా? దానికి కారణం ఏందో తెలుసా? ఇండైరెక్ట్ గా దినేష్ ఈ విధంగానే చేస్తున్నాడు అని ఇంట్ చేయడం అన్నమాట. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. మరొకటి, నిన్న నల్లపురెడ్డి సురేష్ రెడ్డి ఈ మధ్య నాకు చాలా మంది ఎవరయ్యా అని ఫోన్ చేసి అడిగారు. ముందు సురేష్ అన్నని నాకు అన్నదమ్ముడు, పెదనాయన కుమారుడు, నేను కాదన్ను. ఆయన గురించి నేను అసభ్యంగా కూడా మాట్లాడాను. ప్రశాంత్ అక్క పంపించింది ఆయన్ని, వచ్చారు, కూర్చున్నారు, బాగానే ఉంది. అసలు మీకు మనకు ఏదేదో అన్నారులేండి, అన్నదమ్ముళ్ళని, పిక్ ప్యాటర్స్ అని ఏదో భాష ఉపయోగించేసారు. నాకు అది ఉచ్చరించడానికి కూడా నాకు అంగీకరించడం లేదు. ముందు ప్రశాంత్ అక్క సురేష్ రెడ్డి గారిని 6 గుండీలు ఉంటాయి మనకు, 4 గుండీలు తీసేస్తుంటాడు. ఈ 4 గుండీలు పెట్టి పంపించండి. ముందు ఎవరు కనిపిస్తున్నారు పిక్ ప్యాటర్స్ గా? అన్న కనిపిస్తున్నారా? మేం కనిపిస్తున్నాం? ఇది వదిలేయండి. అసలు నల్లపురెడ్డి కుటుంబంలో నుంచి మేము ఒక జిల్లేడు మొక్కలాగా అన్నని ఎప్పుడో తీసేసి బయటేసేసి, కర్మ ఏందంటే ప్రశాంత్ అక్క ఆ జిల్లేడు మొక్కని ఏ మొక్క అయ్యా, వినాయకుడిది తెల్ల జిల్లేడు మొక్క అనుకొని ఇంట్లో వేసుకుంది, మొలకేసుకుంది, పవిత్రమైన చెట్టులాగా. కానీ ఆ జిల్లేడు మొక్క గురించి మనకి ఎందుకు తెలియదు అందరికీ. ఇంకొక విషయం చెప్పంటారా? ఎంత అమాయకుడు అంటే అమాయకుడు సురేష్ అన్న కాదు, ప్రశాంత్ అక్క. నిన్న కోవూరులో ఉగాది పండగ ఆ సందర్భంగా మా అత్తగారి ఇల్లు కోవూరే, కొత్తూరే. అక్కడికి నా భార్య, నా కుమారుడు, మా వదిన కుమారుడు కాటమరెడ్డి, తెలుసు కదా మీకు, సుందరన్న కొడుకు దినేషు, వాళ్ళందరూ పోయి ఉండారు. వేమారెడ్డి బాలకృష్ణారెడ్డి అని తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని పర్యటిస్తా, విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే, నా అత్తగారింటికి పోయి కూర్చొని నా భార్యని, నా కొడుకుని, మా ఉదిన్ని, కాటమరెడ్డి దినేష్ రెడ్డిని విచారించేసి వచ్చావంటే, ఇట్లాంటి అమాయకుల్ని పెట్టుకొని, నేను ఆ రోజే చెప్పాను కదా, ఏందమ్మా నేను కోవూరంతా కూడా అక్కడక్కడ కోవర్తుల్ని ఇంటి చుట్టూ పెట్టున్నామని చెప్పి, అది కూడా కనుక్కోలేని అమాయకురాలు అయితే నీకెందుకు తల్లి వచ్చావు రాజకీయాల్లోకి? ఇది సాక్ష్యం ఎందుకు? మీకు సాక్ష్యం కావాలి కదా, ఆయన వచ్చినట్ట సాక్ష్యం కావాలి కదా. దాని సాక్షి మధు ఫోటో తీసేసి, మధు ఉన్నారు కదయ్యా, మీకు అందరూ ఆ ఫోటో పంపిస్తారు. నేను కూడా మీకు అందరికీ చూపిస్తాను, చూసుకోవచ్చు. డేట్తో కూడా వస్తుంది. నల్లపురెడ్డి సురేష్ రెడ్డి, ఇదిగోండి ఈయనే. 4 గుండీలు ఈడ కూడా తీసేస్తున్నాడు చూడండి, ఈడ కూడా తీసేస్తున్నాడు చూడండి, 4 గుండీలు. అందరూ చూడండి. ఆయన ప్రశాంత్ అక్క, మీరు గెలవాలంటే ఎట్ట గెలుస్తారు? మీరే ఒక అమాయకురాలు అనుకుంటుండా, దాంట్లో మా ఇంట్లో బిడ్డను తీసుకొని పోయి మీరు మొలకేసుకొని అది గంధపు చెట్టు అనుకుంటే ఎట్లా మీరు? కాబట్టి మీరు ఒక రకమైనటువంటి, అది చెప్పలేనటువంటి ఒక రకమైనటువంటి పరిస్థితుల్లోకి భార్యాభర్తలు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎవరు ఈ రోజు కూడా చెప్తున్నా, కోవర్ట్లు ఉండారు, ఎలక్షన్ దాకుంటారు, తర్వాత మీరెట్ట ఉండరు, వాళ్ళిద్దరు ఎట్ట తర్వాత ఉండరు. ఆ విషయం ఆమె స్వయంగా ఒప్పుకున్నారు. అయ్యా తీసేరు అందరా, ఇదిగోండి. కాదని సురేష్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. మా అత్తగారికి ఇంట్లో నాకిద్దరే కూతుళ్ళు, మా అత్తగారికి, మా మామగారికి, దాంట్లో సగం బిల్డింగ్ నాదే అంటే నా ఇంటికి వచ్చినట్టే కదా. కాబట్టి ప్రశాంత్ అక్క, కాస్త రాజకీయం చేసేటప్పుడైనా నేర్చుకోక. మీరు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చెట్ల ఇంటికి పోయినారని చెప్పి అక్కడ రాజకీయ నాయకురాలన్నీ సోరెడ్డి చంద్రమోహన్ మామ రాజకీయం తెలియనోడా, అక్కడైనా నేర్చుకోకూడదు, ఆ ఇంట్లో అయినా. ఏందక్క ఈ అమాయకత్వం? కాబట్టి దయచేసి మాకు ప్రజలుండారు, ప్రసన్న అన్న చెప్పినట్టు మీకు ధనవంతులు ఉండొచ్చు. ఫైనల్గా ప్రసన్న కుమార్ రెడ్డి, విజయసాయి రెడ్డి రాష్ట్రంలో సీఎం, ముఖ్యమంత్రి కావడం ఖాయం. తథ్యం. నమస్కారం.